సమాజాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టార్లను మనం అనటం అది ఎంత పిచ్చండి. మీరు ఆలోచించండి. స్టార్ అయితే ఏం చేయాలి తెలుసా? వెలుగునివ్వాలి, అనగా ఒకరి జీవితాన్ని వెలిగించాలి. ఒకరి జీవితాన్ని వెలిగించేవాడు స్టార్, ఒకరి జీవితాన్ని ఆర్పివేసేవాడు స్టారా? కాబట్టి సినిమా విడుదలైంది, మొదటి రోజే వెళ్ళాలి, మొదటి లైన్లో నిలబడాలి, మొదటి టికెటే కొనాలి అని వెళ్ళిపోయాడు, తొక్కిసలాటలో చచ్చిపోయాడు. ఇప్పుడు వాడి జీవితానికి ఎవరండి బాధ్యులు? మీరు చెప్పండి. వాడి జీవితం వెలిగించబడిందా? వాడి జీవితం ఆరిపోయిందా? అలా ఎంతమంది చావలేదు చెప్పండి? ఎంతమంది చచ్చిపోలేదండి? అంటే అనేక మంది అమాయకులైన యువత చావుకు కారణమైన వీళ్ళు స్టార్లా అంటారా చెప్పండి? లేదండి. దేవుణ్ణి అడుగుతూ చెబుతున్నాడు ఆయన, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. క్రైస్తవుడు నువ్వు రియల్ స్టార్. కారణం ఏంటో తెలుసా? నువ్వు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో, ఈ మాటలు వింటున్న ప్రతి మనిషి గుండెల్లో, ప్రతి మనిషి హృదయంలో మార్పు ప్రారంభమవుతుంది. ఎలాంటి పాషాణమైనా, ఎలాంటి బండైనా మారిపోతుంది, కరిగిపోతుంది, మాంసపు గుండెగా మారిపోతుంది అన్నాడు. అది కేవలం క్రైస్తవుడిగా నువ్వు చేత పట్టుకున్న ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలను సమాజం మధ్య నిలబడి నువ్వు చెబుతున్నప్పుడు.